Hi friends, welcome to my channel. Today's special is tomato rice with kaju curry. కావాల్సిన పదార్థాలు 2 glasses పలావ్ బియ్యం, 6 or 7 tomatoes, 1 onion, 4 మిర్చి, 1 carrot, half beetroot, గ్రీన్ బఠానీ, అరకప్పు పెరుగు, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, గసాలు, షాజీరా, పలావాకు, ఎండుమిర్చి ఒక 4, జీడిపప్పు, పుచ్చపప్పు, తెల్ల నూగులు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి. కలర్ మన ఆప్షనల్ అండి, బీట్రూట్ వేసుకుంటున్నాం కాబట్టి ఎలాగో కలర్ వస్తుంది. బియ్యం మంచిగా 2 or 3 times మంచిగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకుందాము. 1కి 2 లెక్క వాటర్ పోసుకోవాలి. మనం 2 బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 నీళ్ళు పోసుకుంటున్నాము. దాని తర్వాత ఒక బౌల్లో ధనియాలు, జీడిపప్పు, పుచ్చపప్పు, తెల్ల నువ్వులు వేసుకొని వాటర్ పోసుకొని ఒక 10 or 15 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా వాటర్ వేసుకొని ఇవి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, టమోటా అలా వచ్చేదాకా వెయిట్ చేసేసి స్టవ్ ఆపేసేసేయాలి. ఇప్పుడు ఇవి చల్లార్చుకోవాలి. మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికి గాను మిక్సీలో ఆనియన్స్, క్యారెట్, హాఫ్ బీట్రూట్ ఉంది కదా, అవి మొత్తం కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత షాజీరా, గసాలు, చెక్క, మొగ్గ, అల్లం, వెల్లుల్లి, వేసుకున్నాక ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా జీడిపప్పు, ధనియాలు, పుచ్చపప్పు, తెల్ల నువ్వులు, అవి కూడా వేసుకోవాలి. తర్వాత ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా టమోటాసు, వాటికి తొక్క తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా పేస్ట్ అయ్యేదాకా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేసుకొని మంచిగా వేగినాక ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ప్యూరీ మొత్తం ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. హాఫ్ కప్ పెరుగు, రుచికి తగినంత ఉప్పు, ఒక ½ టీ స్పూన్ షుగర్, ఇవన్నీ వేసాక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇది కరెంట్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను కాబట్టి బౌల్లో ఇందాక నానబెట్టుకున్న రైస్ మొత్తం పోసుకున్నాక మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, పలావాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. గ్రీన్ బఠానీ, ఇందాక మనం కుక్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది ఒక 5 గంటలు వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా రుచి చూసి సాల్ట్, కారం సరిపోతుందో లేదో చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. బౌల్ పెట్టేసేసి కరెంట్ కుక్కర్ ఆన్ చేసేసేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని జీడిపప్పు వేసి మంచిగా వేగించుకోవాలి. వేగించిన జీడిపప్పు ఇందాక మనం కర్రీ చేసుకున్నాం కదా ఆ కర్రీలో వేసుకున్నాక కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత మంచిగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే కాజు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ కూడా కుక్ అయిపోయింది, అది కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు టమోటా రైస్ విత్ కాజు కర్రీ రెడీ అయింది.
చూశారు కదండి ఒకేసారి రెండు ఎలా తయారు చేసుకోవచ్చో. అలాగే ఈ కాజు కర్రీ మనం చపాతీలో కూడా తినచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ టమోటా రైస్ చేసింది. దానికి కాంబినేషన్ రైతా ఇంకా కాజు కర్రీ. తిని ఎలా ఉందో చెప్తా. మ్మ్.